హీరో జైరామ్, హీరోయిన్ సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? ఇప్పుడిదే సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉన్న హాట్ టాపిక్. ఎందుకంటే ఈ మధ్య నెట్టింట వైరల్ అవుతున్న వీరిద్దరి ఫోటోలు చూస్తే నిజంగానే పెళ్లి చేసుకున్నట్టే అనిపిస్తుంది. పట్టుబట్టలు, మెడలో నిండుగా పూలదండలు, ముఖాల్లో చిరునవ్వులు. ఇద్దరూ అచ్చం పెళ్లి జంటలానే కనిపిస్తున్నారు. సీనియర్ యాక్ట్రెస్ ఉన్నట్టుండి ఇలా పెళ్లి బట్టల్లో కనిపించేసరికి అభిమానులకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. అసలు ఏం జరుగుతుంది? వీళ్ళిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారా అనే చర్చ మొదలైంది. కానీ దీని వెనుక ఉన్న అసలు మ్యాటర్ ఏంటో తెలిస్తే మరింత షాక్ అవ్వడం గ్యారంటీ. ఫోటోలో నిజమే, పూలదండలు కూడా నిజమే, కానీ జైరామ్ సిమ్రాన్ పెళ్లి మాత్రం చేసుకోలేదు. మ్యాటర్ ఏంటంటే జైరామ్ సిమ్రాన్ కాంబినేషన్లో ఒక కొత్త సినిమా మొదలైంది. ఆ మూవీ ఓపెనింగ్ పూజా కార్యక్రమానికి ఇద్దరు సాంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. పూజా కార్యక్రమంలో భాగంగా మూవీ టీం ఇద్దరికి పూలదండలు వేసి సత్కరించింది. ఆ టైంలో తీసిన ఫోటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఫోటోలకు సోషల్ మీడియా కాస్త మసాలా యాడ్ చేసేసింది. పూజా కార్యక్రమంలో తీసిన ఫోటోలను కొందరు జైరామ్ సిమ్రాన్ పెళ్లి ఫోటోలు అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఇంకేముంది, ఒక్క పోస్ట్ వైరల్ అవ్వడం ఆలస్యం, నిజంగానే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ పుకార్లు వైరల్ అయ్యాయి. ఫోటోలు చూస్తే అలా అనిపించడంలోనూ తప్పే లేదు. కానీ అసలు విషయం తెలిసిన తర్వాత మాత్రం అరే ఇదా సంగతి అంటూ నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఇక వీరిద్దరికి ఇప్పటికీ వేరువేరుగా పెళ్లిళ్లు జరిగిపోయాయి. జైరామ్ 1992లో నటి పార్వతిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక సిమ్రాన్ విషయానికి వస్తే 2003లో దీపక్ బగ్గాను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. సో ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటోలు వీళ్ళిద్దరి పెళ్లికి సంబంధించినవి కావన్నమాట. మొత్తానికి ఒక సినిమా ఓపెనింగ్ ఫోటోను సోషల్ మీడియా ఏకంగా పెళ్లి ఫోటోగా మార్చేసింది. సెలబ్రిటీ టెలివిజన్లో ఒక్క ఫోటో బయటకు వస్తే చాలు, దానికి కథ, ట్విస్ట్, గాసిప్ అన్ని క్షణాల్లో రెడీ అయిపోతున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం ఎంత కష్టమైపోయిందో ఈ ఘటన మరోసారి చూపించింది.